సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీ చూడండి, మనకి ఈ ఫ్యామిలీ మనం డూప్లికేట్ చేయకుండానే మనకి 3 టైప్స్ ఇచ్చాడు. అంటే మన ఫ్యామిలీ క్రియేట్ చేసినప్పుడు కొన్ని ఫ్యామిలీ టైప్స్ క్రియేట్ చేసి కూడా మనం లోడ్ చేసుకోవచ్చు. ఇక 3 టైప్స్లో ఏమి ఇచ్చాడు, 900 mm డయామీటర్ 4 సిట్టింగ్ ఉంది. 500 డయామీటర్కి 4 సిట్టింగ్ సరిపోద్దా, పెంచాలా? సో చూడండి మరి అక్కడ ఏమైంది, ఈ 900కి 700కి డిఫరెన్స్ ఏంటి, ఆ 2000కి డిఫరెన్స్ ఏంటి? సిఓ కాపీ, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1500, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 900. డిఫరెన్స్ అంటే ఆ మూడిట్లకి. సో మనకి ఈ టేబుల్లో 12 చైర్స్, ఈ టేబుల్లో 6 చైర్స్ ఒకటేనా, డిఫరెంటా? డిఫరెంట్. సిట్టింగ్ డిఫరెంట్, ప్లేస్మెంట్ డిఫరెంట్గా ఉంది కదా, ఇవి దీనికి యాడ్ అవ్వలేదు. ఈ సెట్ డిఫరెంట్ ఓరియంటేషన్లో ఉంది, ఈ సెట్ ప్లేస్మెంట్ డిఫరెంట్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 ఉంది, ఈ చైర్ ఈ చైర్ ఈ చైర్ ఈ చైర్ ఒకటే, బట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ ఉన్నాయా? సి ఈ 4 డిలీట్ అయిపోయినాయి, కొత్తగా 6 యాడ్ అయినాయి. ఈ 6 డిలీట్ అయిపోయినాయి, కొత్తగా 12 యాడ్ అయినాయి. అండ్ ఈ 3 ఒకటే ఫ్యామిలీ, మళ్ళీ 3 ఒకటే ఫ్యామిలీలో 3 ఫ్యామిలీ టైప్స్ క్రియేట్ చేస్తాడు. 4 ఉన్నప్పుడు టేబుల్ సైజ్ వేరు, 6 సిట్టింగ్స్ టేబుల్ సైజ్ వేరు, టేబుల్ సైజ్ వేరు. ఆ టేబుల్ బట్టే మనకి ఈ బేస్ కూడా స్కేల్ అయింది చూసారా. ఇప్పుడు మీరు దీన్ని టేబుల్ సైజ్ ఇంక్రీజ్ చేసారు అనుకోండి, ఈ 4 కూడా ఫ్రేమింగ్ కూడా ఇంక్రీజ్ చేద్దా, సేమ్ ఉండాలా? సో ఇలా మనం ఒక ఫ్యామిలీని కంట్రోల్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ చేంజ్ అవ్వకూడదు, దాని ఫ్యామిలీకి సంబంధించిన స్ట్రక్చర్ కూడా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఒక 4x2 కాఫీ టేబుల్ ఉంది, దానికి 6 inches గ్యాప్ ఇచ్చి టేబుల్ లెగ్గిచ్చాను, కింద నుంచి 6 inches గ్యాప్ ఇచ్చి టేబుల్ లెగ్గిచ్చాను. ఇప్పుడు 4x2 కాస్తే 6x4 చేశాను, అదే టేబుల్ స్టడీ టేబుల్ కింద కన్వర్ట్ చేశాను, డైనింగ్ టేబుల్ కింద. అప్పుడు ఏమవుతుంది, ఆ టేబుల్ లెగ్ కూడా చేంజ్, ఇది లెంత్ విత్ అవుతున్న కొద్దీ టేబుల్ లెగ్ స్పేసింగ్ కూడా చేంజ్ అవ్వాలి కదా. ఇలా ఒక పారామెట్రిక్ ఫ్యామిలీ క్రియేట్ చేయడం వల్ల ఇందులో ఏమైనా ఇచ్చాడా సిట్టింగ్స్లో, ఇదొక సిట్టింగ్, ఇది ఓకే. చూడండి ఈ 4 సేమ్ ఉన్నాయి, జస్ట్ 2 ఆన్ ఆఫ్ అయినాయి అంతే. మూవ్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ టైప్లో ఇక్కడ ఏమైనా పారామీటర్ ఇచ్చాడా? నో. ఇక్కడ చూడండి వెర్సెస్ ఎండ్ చైర్స్ ఆన్ చేసి అప్లై కొడితే ఎండ్ చైర్స్. ఇక్కడ విజిబిలిటీ పారామీటర్, గ్రాఫిక్స్ పారామీటర్ అంటాం దాన్ని, ఏమంటాం? నాకు ఈ సైజ్కి 6 అవసరం లేదు కాబట్టి ఈ సైజులో 4 సిట్టింగ్కి 4 ఇచ్చాడు, 6 సిట్టింగ్కి ఎండ్ చైర్ కూడా ఆన్ చేశాడు, 6 సిట్టింగ్కి ఇది సేమ్ దాంట్లో 4 సిట్టింగ్ అసైన్ చేశాడు, ఆర్ 6 సిట్టింగ్ కూడా కావాలి. ఇప్పుడు ఓన్లీ ఒక చైన్ డిలీట్ చేయొచ్చా? ఎడిట్ టైప్లోకి వెళ్ళి ఫ్యామిలీ డిలీట్ చేయాలి. ఫ్యామిలీ డిలీట్ చేయకుండా ఇక్కడే ఈ అసైన్ విజిబిలిటీ పారామీటర్, దాన్ని ఏమంటాం? మీరు లెంత్ విడితే కదా విజిబిలిటీ పారామీటర్స్ ఉంటాయి, ఐడెంటిటీ పారామీటర్స్ ఉంటాయి, అండ్ మెటీరియల్. ఇప్పుడు మెటీరియల్ ఇవ్వాలంటే మళ్ళీ ఎడిట్ టైప్లోకి వెళ్ళాలా, ఆ ఫ్యామిలీ ఎడిట్ చేయాలా, ప్రాపర్టీస్లోకి వెళ్తారా? మరి మనం క్రియేట్ చేసినప్పుడు మెటీరియల్ కూడా పారామీటర్ అవ్వాలి, డైమెన్షన్ పారామీటర్స్, మెటీరియల్ పారామీటర్, గ్రాఫిక్ పారామీటర్, కన్స్టెంట్స్, ఐడెంటిటీ డేటా, ఇవన్నీ పారామీటర్స్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇవ్వాలి ఫ్యామిలీకి. అదేందా? చేద్దాము, ఒక చిన్న ఫ్యామిలీ క్రియేట్ చేద్దామా? ఐ విల్ మేక్ ఏ టేబుల్, స్టడీ టేబుల్, డైనింగ్ టేబుల్, 3 types. ఓకేనా? ఫస్ట్ హౌ టు క్రియేట్ ఏ పారామెట్రిక్ ఫ్యామిలీ విల్ సీ. సో టేబుల్ అనుకున్నాం కాబట్టి టేబుల్ ఫ్యామిలీ టెంప్లెట్, furniture template. So create a new, take furniture.rft file, open. అండ్ మీకు ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక కాంపోనెంట్ ఇలా ప్లేస్ చేశారు, సింపుల్ డెస్క్ ప్లేస్ చేశారు. ఈ డెస్క్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టారు ఒక 1 feet గ్యాప్లో. ఈ డెస్క్ సైజ్ మనకి ఎంత ఉంది, 60 అంటే 5 feet, 512 60. సో 5 feet డెస్క్ ఇది. నాకు 6 feet కావాలనిపించింది, ఎడిట్ టైప్లోకి వెళ్ళి 5 feet కాస్త మీరు 6 feet చేస్తారు. 6 feet చేంజ్ అయిందా? ఫర్ ఎగ్జాంపుల్ 10 feet చేద్దాం. 10 feet చేంజ్ అయిందా? ఎలా చేంజ్ అయింది? ఒక్క సైడే చేంజ్ అయింది, సెంటర్ నుంచి వేరీ అవ్వలే. ఏమి ఇటుపక్క వెళ్ళచ్చు కదా. ఓకే, మనకు అదృష్టం కాబట్టి ఇటుపక్క వెళ్ళింది, అది ఇటుపక్క కాదు, ఇటుపక్క పెడితే మనకి రిక్వైర్మెంట్ సరిపోయి అన్ని చోట్ల రిక్వైర్మెంట్ సరిపోదు. ఇది ఎలా ఉన్నా రొటేట్ చేసుకోవడమే, ఒక రొటేట్ చేసుకోవాలి, మూవ్ చేసుకోవాలి. బట్ అది మాత్రం వేరీ అవ్వడం ఒక సైడే వెళ్తుంది, లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఇది కూడా ఇంపార్టెంటే, సెంటర్ నుంచి ఎప్పుడు అవ్వకూడదు.
వెళ్తే రైట్ హ్యాండ్ వెళ్ళాలి, లేదంటే లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళాలి. తర్వాత మనం సింపుల్గా మూవ్ చేసుకుంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీ చేంజ్ చేసినప్పుడు ఎలా వేరీ అవుతుంది, ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ సో మెనీ పాయింట్స్. లేదంటే మళ్ళీ గో బ్యాక్, రిస్టార్ట్ ద ఫ్యామిలీ క్రియేషన్ అంటాం. సో మనకి ఇక్కడ సో ఐ విల్ గో విత్ క్రియేట్ ప్రాపర్లీ ఏ సింపుల్ డైనింగ్ అసిస్టెంట్ కాఫీ టేబుల్ 4x2. సో టాపిక్ వెళ్ళాను. If whenever you want to create a parametric family, first you have to make some reference planes, RP. రిఫరెన్స్ లైన్ ఇది వేరు, మళ్ళీ సపరేట్. రిఫరెన్స్ లైన్ అంటే ఇంతవరకు చూడలేదు మీరు, ఫస్ట్ టైం చూస్తున్నారు. రిఫరెన్స్ ప్లేన్ అంటే మనం రూఫ్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ చేసాం కదా, జస్ట్ లైక్ దట్ ఆర్కిటెక్చర్లో కూడా ఉంటుంది. బట్ రిఫరెన్స్ లైన్ మనకి ఆర్కిటెక్చర్ మన ప్రాజెక్ట్లో ఉండదు, ఓన్లీ ఫ్యామిలీ క్రియేషన్లోనే యాడ్ అవుతుంది. ఓకేనా. రిఫరెన్స్ ప్లేన్ ఆర్పి తీసుకోండి. పిక్ లైన్ ఎంత ఇద్దాం, 4 feet ఇచ్చి ఇలా పెట్టాను. నార్మల్గా మీరు వాట్ ఈజ్ ఎ పారామెట్రిక్ ఫ్యామిలీ అంటే, ఇప్పుడు ఒక రెక్టాంగిల్ డ్రా చేసి ఫినిష్ చేశారు. ఇది మాన్యువల్గా ఎక్స్ట్రూడ్ చేసుకోవాలా, ఆర్ వీ కెన్ ఎక్స్ట్రూడ్ లైక్ దిస్ ఆల్సో. ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చా లేదా? బట్ ఈ రిఫరెన్స్ ప్లేన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం మాన్యువల్గా ఎక్స్ట్రూడ్ చేసుకోం. ఇప్పుడు నార్మల్గా బాక్స్లో క్రియేట్ చేస్తాం, దీన్ని ఇలా దీనికి అలైన్ చేసి లాక్ చేస్తాం. దీనికి ఇంకొక ఆర్పి పెడతాను ఇక్కడక్కడ, దీనికి ఇలా అలైన్ చేసి ఏం చేస్తాను, లాక్ చేస్తాను. ఇప్పుడు నేను రిఫరెన్స్ ప్లేన్ మూవ్ అయితే, రిఫరెన్స్ ప్లేన్ మూవ్ చేస్తే ఎక్స్ట్రూడ్ మూవ్ అవుతుందా? దీన్నే కంట్రోల్డ్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ పారామీటర్స్ అంటాం. ఇక డైరెక్ట్గా మనం డ్రాగ్ చేయం. వి క్రియేట్ ఎ రిఫరెన్స్ ప్లేన్ అండ్ వి అలైన్ అవర్ సాలిడ్స్ టు ద రిఫరెన్స్ ప్లేన్. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి సార్ ఒక డైమెన్షన్ అంతా అంటే, ఒక డైమెన్షన్కి మనకి ఇక్కడ 3 పారామీటర్స్ ఉంటాయి. దర్ ఇస్ ద 3 పర్పస్ ఫర్ ద డైమెన్షన్స్. మీరు ఎందుకు క్రియేట్ చేస్తారు డైమెన్షన్స్? ఆ డిస్టెన్స్ ఎంతో చూడడానికి, ఆ యాంగిల్ ఎంతో చూడడానికి, ఆ హైట్ ఎంతో చూడడానికి, అంతే కదా. ఇంకేమైనా పర్పస్ ఉందా మీకు? ఒకటి. అండ్ మన డైమెన్షన్లో చిన్న షార్ట్ కట్ కూడా ఉంది, ఈక్వల్ అలైన్ డైమెన్షన్లో వీ హ్యావ్ ఎంటైర్ వైర్. పిక్ ఇండివిజువల్ చేయొచ్చు, లేదంటే ఒకసారి వాళ్ళు క్లిక్ చేస్తే మొత్తం వస్తుంది. ఈ స్పెషల్ టూల్. మనకి ఇక్కడ నార్మల్గా టోటల్ దెర్ ఆర్ 3 మెయిన్ ప్రాపర్టీస్ ఫర్ ద డైమెన్షన్స్ ఇన్ రివిట్. ఫస్ట్ వన్, సో ఇక్కడ మనకి ఏంటంటే డైమెన్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చారు. సో మనం ఇక్కడ దీనికి ఫ్యామిలీ క్రియేషన్లో వీ కెన్ మేక్ ఏ పారామీటర్, వీ కెన్ లేబుల్ దట్ డైమెన్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ లేబుల్ ఇచ్చాను. అదేంటంటే లెంత్, అదేంటిది లెంత్ అని ఇచ్చాను. ఇది మనకి టైప్ ప్రాపర్టీస్లో రావాలా, ఇన్స్టెంట్ ప్రాపర్టీస్లో ఇప్పుడు రావాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇన్స్టెంట్ ప్రాపర్టీ టైప్ ప్రాపర్టీ వేద్దామా? మనం లెంత్ విత్ నార్మల్గా టైప్లో వేస్తాడు కదా, ఇప్పుడు ఎడిట్ టైప్లోకి వెళ్ళి తీసుకుంటాము, బయట చేంజ్ చేసుకుంటాము. కొన్ని బయట ఉంటాయి, కొన్ని లోపల ఉంటాయి. మీరు కొన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు ఐలాండ్స్ ఉన్నాయి, కేస్ వర్క్, లెగ్ 1 లెగ్ 2 ఎక్కడ ఉన్నాయి మనకి బయటే ఉంటాయి ఇన్స్టెంట్ ప్రాపర్టీస్. సో కొన్ని బయటకు అవ్వచ్చు, లోపల అవ్వచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు అపియర్ దిస్ పారామీటర్ ఇన్సైడ్ ఎస్ఎన్ యాజ్ ఏ టైప్, మీ ఇష్టమే. ఇఫ్ యూ వాంట్ టు అపియర్ అవుట్ సైడ్ ఇన్స్టెన్స్, అంతేనా. లెంత్ ఇచ్చారు, ఓకే ఇచ్చారు. ఇప్పుడు చూడండి 3Dకి వెళ్ళండి, నేనేమీ సెలెక్ట్ చేయలే. ఐ విల్ గో టు సింపుల్, ఇక్కడ 1500 ఇచ్చారు. అప్లై చేస్తే ఏమైంది, లేబుల్ క్రియేట్ చేశాం కాబట్టి ఆ లేబుల్ అనేది ఎడిట్ టైప్లో రిపేర్ అవుతుంది. 500 ఇచ్చాను, అప్లై చేస్తే ఏమైంది. ఇప్పుడు లెంత్ కంట్రోల్ చేస్తాను, విత్ కంట్రోల్ చేద్దామా? నాకు లెంత్ ఎంత కావాలి, ర్యాండమ్గా క్రియేట్ చేయండి. ఆర్పీ క్రియేట్ చేసి దానికి అలైన్ చేసి డైమెన్షన్ ఇవ్వండి ఆర్పీస్కి. ఇప్పుడు విత్ చెప్పండి ఏం చేయాలో. ఐ విల్ గో టు డైమెన్షన్, అసైన్ ద డైమెన్షన్. ఈ డైమెన్షన్కి ఏం చేయాలి, బికాజ్ ఈ రిఫరెన్స్ ప్లేన్కి ఇది లాక్ అయిపోయింది. ఫస్ట్ రిఫరెన్స్ ప్లేన్ దాన్ని ఏం చేయాలి, లాక్ చేయాలి. అండ్ దెన్ ఈ డైమెన్షన్కి సెలెక్ట్ చేసి ఇక్కడ క్రియేట్ పారామీటర్. ఐ విల్ గివ్ యాజ్ ఎ విత్ పారామీటర్ టైప్ ప్రాపర్టీ. అది డైమెన్షన్ గ్రూప్, ఐడెంటిటీ డైమెన్షన్ అని ఉంటుంది కదా, అది ఏ గ్రూప్లో ఇన్ని ఉంటాయి గ్రూప్స్ ఉంది లోపల, ఎడిట్ టైప్లోకి వెళ్తే గ్రూప్ నేమ్స్ అనమాట. అండ్ డైమెన్షన్ గ్రూప్లో ఉంటాయి. ఇప్పుడు విత్ కూడా వచ్చేసిందా, విత్ ఎంత కావాలి 600. సి ద బాక్స్ ఈస్ చేంజింగ్. అండ్ నాకు హైట్ పారామీటర్ ఇవ్వాలంటే ఎందులోకి వెళ్ళాలి, టాప్ వ్యూనా ఫ్రంట్ వ్యూనా? సో గో టు ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ సైడ్ మీ ఇష్టం. ఇంకొక ఆర్పీ క్రియేట్ చేద్దాం. ఇది దీనికి
ఇది దీనికి అలైన్ చేయాలి. ముందు దీని టేబుల్ థిక్నెస్ కావాలి, తర్వాత హైట్ కావాలి. 2 పారామీటర్స్ ఆర్పి. దీనికి టేబుల్ థిక్నెస్కి ఏమైనా పారామీటర్ కావాలా, ఫిక్స్ చేద్దామా? ఫిక్స్ ఇచ్చినప్పుడు దాన్ని లాక్ చేసి పడేయండి, పారామీటర్తో పని లేదు. సెకండ్ వన్ వచ్చేసరికి లాకింగ్ పారామీటర్. గుర్తుందిగా, లాకింగ్ పారామీటర్ మూవ్ చేస్తే మనకి దాని కంట్రోల్ అయిన వాల్స్ కూడా మూవ్ అవుతాయి. మనకు 4 వాల్స్ ఉన్నాయి, ఈ రూమ్ డిస్టెన్స్ లాక్ చేసి లాక్ చేసేయండి. ఇన్ కేస్ ఈ రూమ్ చేంజ్ చేసి ఇవన్నీ ఒకేసారి ఆ రూమ్తో చేంజ్ అవుతాయి, దాన్ని ఏమంటాం? లాకింగ్ అంటాం. తర్వాత ఏం చేస్తాం, దీనికి ఇది లాక్. ఈ పైది మూవ్ చేస్తే సో ఏఎల్ అలైన్, ఈ రిఫరెన్స్ లైన్కి ఈ ఫేస్ని లాక్. నౌ ఈ రిఫరెన్స్ ప్లేన్ దీనికి ఈ డైమెన్షన్ లాక్ చేసాం, డైమెన్షన్కి ఈ రెండింటిని లాక్ చేసాం. సో టాప్ రిఫరెన్స్ ప్లేన్ చేంజ్ చేస్తే ఏమవుతుంది, బాటమ్ రిఫరెన్స్ ప్లేన్ కూడా చేంజ్ అవుతుంది. ఈ బాటమ్ రిఫరెన్స్ ప్లేన్కి టాప్ రిఫరెన్స్ ప్లేన్కి ఈ బాక్స్ని లాక్ చేసాం. and the 50 mm. Now select the dimension, make a lock. Now di height, this is our height parameter. ఏంటిది, టేబుల్ హైట్. ఇది కూడా టైప్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ విల్ గో టు ఫ్యామిలీ టైప్లో. ఇక్కడ ఉంటుంది హైట్ ఎంత ఇద్దాం, 450. అప్లై చేస్తే అరే వీ హ్యావ్ ఏ కంట్రోల్డ్ లెంత్ విత్ హైట్. నా మనం ఇప్పుడు హైట్ కూడా ప్రిపేర్ చేద్దాం. టేబుల్ హైట్, గో టు రిఫరెన్స్ ప్లేన్, టేబుల్ లెగ్స్ ప్రిపేర్ చేయాలి. లెగ్కి కూడా మీకు ఈ ఫినిష్ నుంచి 4 ఫినిష్ నుంచి 6 ఇంచెస్ గ్యాప్ ఇద్దాం అనుకుందాం. ఎంత, 6 ఇంచ్. ఆర్పి, క్లిక్ ఆన్ పిక్డ్ లైన్, ఎంత ఇద్దాం, 6 ఇంచెస్. ఆర్ సింపుల్గా ఎంఎంలో ఉంది కాబట్టి 150 mm. లెఫ్ట్ రైట్ ఎన్ను ఫిక్స్ వదిలేండి, జస్ట్ 100 mm ఇద్దాం. ఆర్పి, నాట్ గ్రిడ్ లైన్, రిఫరెన్స్ లైన్, మీనింగ్ మారిపోద్ది. ఓకేనా? నా విత్ చేంజ్ చేస్తే ఇవి కూడా మూవ్ అవ్వాలి. సో వెంటనే మనం ఏం చేయాలి, దీనికి లాకింగ్. ఈ 4 సైడ్స్ మనం ఏం చేస్తాం, లాక్ చేస్తాం. ఇన్ కేస్ టేబుల్ లెంత్ నాకు 1200 కాదు, స్టడీ టేబుల్ కాబట్టి 5 feet ఇస్తాను, 1600 ఇస్తాను. 1600 ఇచ్చినప్పుడు ఈ లెగ్స్ కూడా నాకు 100 mm మెయింటైన్ అవ్వాలి. సో లెగ్ తర్వాత ఇక్కడ ఇంకో ఆర్పి క్రియేట్ చేస్తాను. టేబుల్ థిక్నెస్ ఎంత ఇద్దాం, లెగ్ 4 legs ఇద్దామా, 2 legs ఇద్దామా? 2 legs అంటే ఇటు ఒక రెక్టాంగిల్, ఇటు ఒక రెక్టాంగిల్, చాలు, పెద్ద రెక్టాంగిల్. ఆర్ 4 legs ఇద్దామంటే 4 small స్క్వేర్స్. ఎలా ఇద్దాం, ఎక్కువ రిఫరెన్స్ ప్లేన్స్ వస్తాయి. సో ద స్క్వేర్ డైమెన్షన్ 40 mm తీసుకున్నాను. 40 40 40 40, దీనికి సంబంధం లేదు. ఓకే, ఇది లాక్ చేస్తాము. ఇది టేబుల్ లెగ్. సో దీన్ని కూడా మనం ఏం చేయాలి, లాక్ చేసుకోవాలి. అప్పుడు ఇది దీనికి లాక్ అవడం వల్ల ఇది చేంజ్ చేస్తే ఈ రెండు లాక్ అయింది కాబట్టి ఇది మూవ్ అవుతుంది. ఈ రిఫరెన్స్ ప్లేన్ దీనికి లాక్ అవడం వల్ల ఇది కూడా మూవ్ అవుతుంది. సో ఈ రిఫరెన్స్ ప్లేన్కి మనం ఏం చేయాలి, ఎక్స్ట్రూషన్ని అలైన్ చేసి లాక్ చేయాలి, సాలిడ్ని లాక్ చేయాలి. ముందు ప్రాపర్గా ఇలా ఫ్యామిలీస్ క్రియేట్ చేయడం కాన్సెప్ట్ అనమాట. అర్థమవుతుందా? 4 సైడ్సే, ఈ రెండు అయిపోయినాయి, ఈ రెండు అయిపోయినాయి, డన్. నా క్రియేట్ ఎక్స్ట్రూడ్స్. ఒకేసారి 4 క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినప్పుడే మనకి లాకు 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 1 2 3 4 2 3 4 ఫినిష్. 3D ఫ్రంట్లోకి వెళ్ళి దీనికి అలైన్, ఈ రిఫరెన్స్ ప్లేన్కి ఈ ఫేస్ని లాక్ చేస్తాం. నా ఇప్పుడు చూడండి, వీ హ్యావ్ ఏ కంట్రోల్డ్ ఫ్యామిలీ
టైప్. సో 1200 450 ఇది మన సింపుల్ కాపీ టేబుల్. ఇప్పుడు స్టడీ టేబుల్ అవ్వాలంటే ఐ విల్ గివ్ 1800, టేబుల్ హైట్ 600, టేబుల్ విత్ 750. అప్లై. అన్ని చేంజ్ అయ్యా. ఈవెన్ మనకి ఈ డిస్టెన్స్ కూడా సేమే ఉంది, 100 mm ఉంది ఆల్ సైడ్స్. అదే ఇప్పుడు మనకి దిస్ ఈజ్ డైనింగ్ టేబుల్, 1 feet ఎక్స్ట్రా విత్ కావాలి. గో హియర్. ఎంత కావాలి? 2100, టేబుల్ హైట్ సేమ్, టేబుల్ విత్ 800. ఆల్ హ్యాపీనింగ్. సో మరి ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ టైప్స్ ఒక్కొక్కటి మార్చుకోకుండా కొన్ని ఫ్యామిలీ టైప్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం ఫ్యామిలీ టైప్స్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఫ్యామిలీ టైప్ ఈ పారామీటర్ 21, 600, 800 ఏంటిది? డైనింగ్ టేబుల్. తర్వాత ఇంకొక ఫ్యామిలీ క్రియేట్ చేద్దాం, అదేంటిది? స్టడీ టేబుల్. ఇంకొకటి ఫ్యామిలీ క్రియేట్ చేద్దాం, అదేంటిది? కాఫీ టేబుల్. సేమ్ గ్రూప్. ఇప్పుడు కాఫీ టేబుల్ డైమెన్షన్ ఎంత కావాలి? 1200. సో ఇలా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఫార్ములాస్ ఇవ్వాలనిపిస్తుంది. ఈ విత్ ఎంత ఉండాలంటే హాఫ్ ఆఫ్ ద లెంత్ ఉండాలనిపిస్తుంది. హాఫ్ ఆఫ్ ద లెంత్. సో ఇక్కడ లెంత్ ఏం టైప్ చేసో దాన్ని కాపీ చేసి ఈ ఫార్ములా ఇక్కడ ఫార్ములా దగ్గర పేస్ట్ చేసి by 2 కొట్టండి. by 2. మీరు ఇక్కడ ఎంత ఇస్తే ఎంత, ఇక్కడ 1100 ఇస్తే ఎంత అవుతుంది? ఇంటూ 2 -2 ఎవరి ఇష్టం. ఫార్ములాస్ ఇంకా కొంచెం ఫార్ములాస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. మీరు బేసిక్ చెప్తున్నా, అడ్వాన్స్ లెవెల్ ఉంటే చాలా అడ్వాన్స్, చాలా. ఇది 0.001% మనం డిస్కస్ చేసేది రివిట్లో. వన్స్ మనం వర్క్లోకి వెళ్తే యూ విల్ గెట్ సో మెనీ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఎక్సెల్ ఉంది, అడ్వాన్స్ ఎక్సెల్ నేర్చుకుంటారు. మనం నేర్చుకున్నది జస్ట్ అంతవరకే. వర్క్లోకి అప్లై చేస్తే రియల్ టైం రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకోవాలి. ఆ కేసు ఆ ఎగ్జాంపుల్ చూసి ఓకే ఇలా చేయాలి అని అర్థం అవ్వాలి. ఓకేనా? సో ఫార్ములా అనే పారామీటర్ మీరు ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. ఎవరు మాడిఫై చేయకూడదంటే దాన్ని లాక్ కూడా చేసేయచ్చు ఇక్కడే క్రియేట్ చేసేటప్పుడే. నా ప్రజెంట్ ఫార్ములా అవసరం లేదు. ఎంత ఇద్దాం? 600. విత్ ఎంత ఇద్దాం? 450. కాఫీ టేబుల్ అయిపోయింది. అప్లై. 600. సో హైట్ కాఫీ టేబుల్ కాబట్టి 450, ఇది 600. ఇది అయిపోయింది. తర్వాత డైనింగ్ టేబుల్ ఓకే. కాఫీ టేబుల్ స్టడీ టేబుల్ మారాలి. స్టడీ టేబుల్ వచ్చేసరికి 5 feet కదా. తెలియట్లేదు సార్ 5 feet అంటే 5 feet అని టైప్ చేయి, కన్వర్షన్ చూపిస్తుంది. అరౌండ్ నువ్వు 1524 వద్ద 1500 పెడతావు. టేబుల్ హైట్ అంత 600, విత్ ఎంత కావాలి? 650. అయిపోయాయి. అప్లై. దీన్ని చేసేద్దామా? దాన్ని ఏమంటే గ్రాఫిక్ పారామీటర్స్ అంటాం. కాఫీ టేబుల్కి ఒకలాగా, డైనింగ్ టేబుల్కి ఒకలాగా. అసలు కాఫీ టేబుల్కి ఏమి చేయలేదు. ఒక సోఫా ఫరాలి ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్లోనూ సోఫా పెట్టి లింక్ చేయొచ్చు మనం. సో జస్ట్ సింపుల్ ఏం చేయాలి? జస్ట్ ఇంపోర్ట్ కాంపోనెంట్ కమెంట్లోకి వెళ్తారు, కొడతారు. మీకు కావాల్సిన కాంపోనెంట్ని లోడ్ చేసుకోండి. అది లోడ్ చేసేటప్పుడు అది కనపడకూడదు, ఈ గ్రూప్లో కనపడాలి, ఈ గ్రూప్లో కనపడకూడదు. ఇవి దీనికి అంటే ఏంటి? సోఫా అనేది కాఫీ టేబుల్కి, రివాల్వింగ్ చైర్ అనేది స్టడీ టేబుల్కి, నార్మల్ చైర్స్ అనేవి డైనింగ్ టేబుల్కి. ముందు అన్నీ పెట్టేయాలి. ఒక్కొక్క దానికి గ్రాఫిక్ పారామీటర్ ఇవ్వాలి. దానికి అక్కడ ఆన్ చేస్తాం, దీనికి ఇక్కడ ఆఫ్ చేస్తాం. సింపుల్గా ఒక సింపుల్ చైరే పెడతాను, ఎక్కువ పెట్టను. సో సిట్టింగ్ కాబట్టి సిట్టింగ్లోకి వెళ్ళి ఇది డైనింగ్ టేబుల్కి యూజ్ చేసుకోండి. ఇది యూజ్ చేసుకోండి డైనింగ్ టేబుల్కి. ఇది నేను ఇది యూజ్ చేస్తాను. జస్ట్ అరేంజ్మెంట్ నీట్గా పెట్టుకొని ఎంత కావాలంత దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ బెక్కడం, ఎడిట్ టైప్లో కాదు, ఇక్కడ విజిబిలిటీ గ్రాఫిక్స్ ఎడిట్లోకి వెళ్ళి చూసాం కదా, దీని పక్కన విజిబుల్ ఆన్ ఆఫ్. మనం మామూలుగా లోపలికి వెళ్ళి ఇక్కడ ఆఫ్ చేసాము, మళ్ళీ లోడ్ ఇంటూ ప్రాజెక్ట్లోకి వెళ్ళగా అది ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ ఆన్ చేయాలంటే మళ్ళీ లోపలికి వెళ్ళి ఆన్ చేయకుండా ఇక్కడ చిన్న డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే వీ కెన్ క్రియేట్ ఏ విజిబిలిటీ పారామీటర్ ఇన్సైడ్ ఏ ఫ్యామిలీ టైప్ అనమాట. సో దీనికి విజిబిలిటీ పారామీటర్ ఇద్దాం. ఏంటో చేయరు? రివాల్వింగ్ చైర్. దీనికి ఒక టైప్ పారామీటర్ అసైన్ చేసా.
రివాల్వింగ్ చైర్. దీని ప్రాపర్టీస్ చైర్ బాగాలేదు కదా. ఇదేం చైర్ ఇప్పుడు వచ్చింది? ఏ టేబుల్ ఇది? స్టడీ టేబుల్కి కొంచెం చిన్న చైరే కావాలి. ఇది డిలీట్ చేసాము. మళ్ళీ కాంపోనెంట్లోకి వెళ్ళి లోడ్ ఫ్యామిలీకి వెళ్ళి ఇంకో చైర్ తెచ్చుకుందాం. సరిపోయింది. ఇది ఆరో రొటేట్ 90. ఇది సరిపోయింది. బట్ ఇందాక దానికి పారామీటర్ ఇచ్చారుగా, అది దీనికి ఎలా అసైన్ చేయాలని సెలెక్ట్ చేయండి. విజిబిలిటీ లోపలికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ జస్ట్ ఇలా సెలెక్ట్ చేస్తే ఆ పారామీటర్ దీనికి అసైన్ అయిపోద్ది. అదేందా అది నన్ను ఉంటుంది, మీరేం చేయాలి? అసైన్ చేయాలి. దీనికి రివాల్వింగ్ పారామీటర్ ఇచ్చాను. తర్వాత దీన్ని క్రియేట్ సిమ్మర్ కొట్టి టాప్లోకి వెళ్ళి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ రెండింటిని కలిపి సింగిల్ పారామీటర్ ఇద్దామని చూస్తాను. ఒకటి సెలెక్ట్ చేయండి. ఏం చేయాలి? మళ్ళీ ఇంకొకటి. ఇదేంటిది? అదేంటి? దీని పర్పస్ అది విజిటర్ మీ అండర్స్టాండింగ్. చైర్స్ విజిటర్ చైర్ దేనికి ఇద్దాం? స్టడీ టేబుల్కి ఇద్దాం. మనం స్టడీ టేబుల్, డైనింగ్ టేబుల్ ఇది ఇచ్చాం కదా. డైనింగ్ టేబుల్కి 2 వద్దు, విజిటర్ చైర్స్కి 3 కావాలి. డైనింగ్ టేబుల్కి కూడా ఏమీ వద్దు. కాఫీ టేబుల్కి, డైనింగ్ టేబుల్కి చైర్లు వద్దు, ఓన్లీ స్టడీ టేబుల్కే చైర్లు కావాలి. సో ఏం చేయాలి? విజిటర్ చైర్స్ టైప్ ఓకే సెలెక్ట్ చేసి ఓకే చేయండి. దీనికి అసైన్ చేసే కదా, దీనికి ఎలా అసైన్ చేస్తారు? సేమ్ ఈ డాట్ మీద క్లిక్ చేసి విజిటర్ చైర్ అలా చేసి వేస్తాం. ఇప్పుడు మెటీరియల్ మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి ఇద్దామా? మెటీరియల్ కూడా పారామీటర్ ఇద్దామా? లోపలికి వెళ్దామా? పారామీటర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మెటీరియల్ ఇవ్వకుండా పక్కన డాట్స్ ఉన్నాయి కదా, పారామీటర్ వాళ్ళంటే ప్రతి దానికి డాట్స్ కనిపిస్తే అదొక పారామీటర్ అర్థం అనమాట. ఇక్కడ క్రియేట్ మెటీరియల్ పారామీటర్. ఇదేంటి? టేబుల్ టాప్. అరే ఈ డాట్ మీద క్లిక్ చేయండి, స్పెసిఫై ద మెటీరియల్. ఇవి ఇక్కడ మెటీరియల్ ఇవ్వకూడదు. డాట్ మీద క్లిక్ చేసి ఏం చేయాలి? క్రియేట్ టేబుల్ లెగ్. నౌ సేవ్. టేబుల్ ఎక్కడ సేవ్ చేస్తున్నా? డాక్యుమెంట్లో సేవ్ చేస్తున్నా. దీన్ని లోడ్ ఇన్ టు ప్రాజెక్ట్ కొట్టి నో ఓపెన్ ప్రాజెక్ట్ అంట ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడు లోడ్ ఇన్ టు ప్రాజెక్ట్ 3Dకి వెళ్ళండి. దీన్ని ఏం చేద్దాం? కాపీ. సో 1 ఈజ్ కాఫీ టేబుల్, 1 ఈజ్ డైనింగ్ టేబుల్, 1 ఈజ్ స్టడీ టేబుల్. సో కాఫీ టేబుల్ కాబట్టి ఎడిట్ టైప్లోకి వెళ్ళి డూప్లికేట్ కాఫీ టేబుల్. ఇక్కడ ఒకటే టైప్ ఇచ్చామా? కాఫీ టేబుల్ కాబట్టి ఎడిట్ టైప్లో కాఫీ టేబుల్కి ఇక్కడ అదర్స్లో రివాల్వింగ్ చైర్, విజిటింగ్ చైర్ 2 దీనికి ఆఫ్ అయినా ఈ టైప్కి ఆఫ్ అయినాయా? ఆఫ్ అవ్వలే. ఇది డైనింగ్ టేబుల్కి కూడా ఆ 2 ఆఫ్ చేసేయండి. ముందే ఆఫ్ చేయొచ్చు, ఇలా బయటకు వచ్చి కూడా ఆఫ్ చేయొచ్చు. స్టడీ టేబుల్ కావాలి కదా, కావాలి. దీనికి కొత్త అరేంజ్మెంట్ క్రియేట్ చేయండి లోపలే. అవి ఆన్ చేయండి, ఇవి ఆఫ్ చేయండి. ఇవి కరెక్ట్గా అలైన్ చేసాం కాబట్టి పొజిషన్ కూడా కరెక్ట్గా ఉంది. చూడండి, ఈక్వల్గా ప్లేస్ చేస్తాం. మనం ప్లేస్ చేసినప్పుడే వీ కెన్ మేక్ లైక్ దిస్. దీనికి ఒక సోఫా ఇప్పుడు లింక్ చేయాలనిపించింది. మళ్ళీ ఏం చేయాలి? గో టు ఎడిట్ ఫ్యామిలీ, క్లిక్ ఆన్ కాంపోనెంట్ కమాండ్ CM లోడ్ ఫ్యామిలీ ఫర్నిచర్లో ఐ విల్ టేక్ ఈ సోఫా పెడతా. ఇలా పెడతా. దీనికి ఒక పారామీటర్ అసైన్ చేసి ఏంటిది? సోఫాకి ఒక గ్రాఫిక్స్ పారామీటర్ అంటారు. దాన్ని ఏమంటాం? ఇది మీరు ముందే ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ ఫ్యామిలీ టైప్స్లోకి వెళ్ళి స్టడీ టేబుల్లో సోఫా ఆఫ్ చేయండి. అయిపోయింది కదా, అప్లై. డైనింగ్ టేబుల్లో 3 ఆఫ్ చేయండి, అప్లై. కాఫీ టేబుల్లో
రివాల్వింగ్ చైర్స్ విజిటింగ్ చైర్స్ ఆఫ్ చేయండి. అప్లై. ఓకే. లోడ్ ఇంటూ ప్రాజెక్ట్. సేవ్ చేయండి. లోడ్ ఇంటూ ప్రాజెక్ట్. అప్లై విజిటింగ్. చూడండి ఎంత మీట్గా వచ్చాయో. ఇక మనం మార్చేసాం కాబట్టి మళ్ళీ ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం ఆల్రెడీ ఎడిట్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. ముందే క్రియేట్ చేసుకుంటే నో ఇష్యూ. మరి దీనికి చేసి సెట్ అవ్వాలనిపిస్తే మీరు ప్రిపేర్ చేసి నాకు చూపించండి. అదే క్రియేటింగ్ ఎ ఫ్యామిలీ. ఇప్పుడు మెటీరియల్ ఇవ్వాలంటే సెలెక్ట్ చేయండి. ఎడిట్ టైప్లోకి వెళ్ళండి. గో టు టేబుల్ లెగ్ మెటీరియల్, టేబుల్ టాప్ మెటీరియల్. Just like go to material, assign the material. Just you have to create a parameter. Controlled families అంటాం దీన్ని. అండ్ ఈ ఫ్యామిలీ క్రియేట్ చేయాలంటే దిస్ ఇస్ హౌ యూ మేక్ ద రెఫరెన్స్ ప్లేన్స్. ఇప్పుడు మీ స్ట్రాటజీ ఏంటంటే ఇది కాదు, క్రియేట్ చేస్తారు, మంచిగా అర్థమైంది, కాన్సెప్ట్ క్లియర్ కట్గా అర్థమైంది. ప్రతి ఫ్యామిలీ ఓపెన్ చేయండి, దీని లోపలికి వెళ్ళండి, వాడు అలా క్రియేట్ చేయండి. చూడండి రిఫరెన్స్ ప్లేన్స్ని, వాడి ఫ్యామిలీ అలా క్రియేట్, వీటిలో క్రియేట్ చేద్దాం. చూసారా, స్క్వేర్ని అలా కట్ చేస్తాడు, అంతే అయిపోయింది. అదొక స్క్వేర్ని కట్ చేసే ప్రాసెస్ చూడండి. వాయిడ్ ఎలా కట్ చేశాడు, ఇదొక వాయిడ్ పార్ట్, ఇదంతా వాయిడ్ పార్ట్. మీకు ఈ పార్ట్ కదా రావాలి, స్పియర్ సరౌండింగ్ మొత్తం. మనం ఇప్పుడు ఏం చేస్తాం, మీరు బార్లోని మనకి రీల్స్ చూస్తూ ఉంటాం, ఒక ఐస్ క్యూబ్ని చెక్కితే కదా రౌండ్ వచ్చేది. ఇది చెక్కడమే. మనం చెక్కడం అంటే ఏంటి, వాయిడ్. అదేందా, జస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఏ వైడ్ షేప్ సచ్ ఎ వే దట్ యూ డోంట్ వాంట్ దట్ పార్ట్. నాకు ఈ స్క్వేర్, నార్మల్గా ఇప్పుడు వుడ్ కూడా మనం రా వుడ్ కొనుక్కుంటాం, చెక్కుతాం. మనకు అలా కావాలంటే అలా ప్రిపేర్ చేస్తాం. దాన్ని ఏమంటాం, వాయిడ్స్ అంటాం. వాయిడ్లో మీకు డిఫరెంట్ వాయిడ్స్ ఉంటాయి. సరే, జస్ట్ ఇది స్క్వేరే, ఈ వాయిడ్ డిలీట్ చేయండి. ఇక్కడ అది జస్ట్ లైను ఆర్ క్రియేట్ చేశాడు, దానికి ఏం చేశాడు, వైడ్ షేప్ ఇచ్చాడు. డైమెన్షన్స్ ఏమి అవ్వలేదు దీనికి, బికాజ్ ఇట్స్ నాన్ లీనియర్ షేప్. హైట్ లెంత్ విడ్త్ అవ్వచ్చు అంతే. ఏమైనా ఇచ్చాడా, లేదు. నో డైమెన్షన్ ఇవ్వలేము కదా, వైడ్స్ ఇచ్చినప్పుడు డైమెన్షన్ అలా ఇస్తాం మనం. అంటే ఈ షేప్, కర్వ్డ్ షేప్కి డైమెన్షన్స్ ఉంటాయా, నాన్ లీనియర్ షేప్. ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ లోపలికి వెళ్ళండి, రిఫరెన్స్ ప్లేన్ స్టడీ చేయండి, ఎలా క్రియేట్ చేయండి. ఫ్యామిలీ క్రియేషన్లో అర్థమవుతుంది, యూనిక్ ఫ్యామిలీ డిజైనింగ్ కూడా అర్థమవుతుంది, వాయిడ్స్ ఎలా క్రియేట్ చేయాలని. ఇది ఎలా క్రియేట్ చేశాడు, సింపుల్ షేప్, అవునా. అండ్ ఇది ఎలా ఇచ్చాడు, 4 legs బ్లెండ్. ఇక్కడ ఒక సర్కిల్, వెనకాల ఒక సర్కిల్, హైట్ ఒక 100 mm బ్యాక్ మూవ్ చేసి హైట్ ఇచ్చాం, డన్ కదా. కావాలంటే క్రియేట్ చేయండి, చూడండి, ఎడిట్ చేయండి. ఇది బేస్, ఇది టాప్. ఎంత డిస్టెన్స్ మూవ్ చేసాం, మూవ్ చేసిన తర్వాత హైట్ ఎంత ఇచ్చాం, 438 ఇచ్చాడు, డన్. యూ విల్ గెట్. అండ్ 4 సైడ్లు మిర్రరు, ఈ 2 మిర్రరు, 2 కలిపి ఇటుపక్క మిర్రరు. అర్థమవుతుందా, దట్స్ హౌ టు క్రియేట్ ఎ ఫ్యామిలీ. ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ప్రిపేర్ చేయొచ్చు. టుడే ఐ వాంట్ టు మేక్ సమ్ ఫ్యామిలీస్, ర్యాండమ్ ఫ్యామిలీ. ఫస్ట్ ప్రాక్టీస్ దిస్ వన్ అండ్ క్రియేట్ ద ఫ్యామిలీస్. స్టడీ ద ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీ, హౌ దే ఆర్ ప్రిపేర్డ్. ఓకేనా. మీరు గ్లాస్ సిస్టమ్ చూసుకుంటే డిఫరెంట్ గ్లాస్ ప్యానల్స్ ఉంటాయి. కాన్సెప్ట్ ఒకటి, ఆ టెంప్లెట్ యూజ్ చేసుకుని మీకు నచ్చినట్టుగా మోడలింగ్ చేసుకుని అది ఆ ప్యానల్ అలా రీప్లేస్ చేస్తాం. ప్యానల్ సెలెక్ట్ చేసి అన్లాక్ చేసి ఎడిట్ టైప్ సెలెక్టర్లోకి వెళ్ళి రీప్లేస్ చేయడం. కానీ ప్యానల్ క్రియేట్ చేయడం మెయిన్ టాస్క్. కర్టన్ వాల్ డిజైన్స్. ఇప్పుడు మీకు ఈ కర్టన్ ప్యానల్ ఉంది, ఇలా మనం కట్ చేయము, ఇదంతా ఒకటే ప్యానల్. ఏంటిది, ఇదంతా సింగిల్ ప్యానల్లో డిజైన్ చేస్తాం. ఈ సింగిల్ ప్యానల్ లోపల ఫ్యామిలీ క్రియేషన్లో ఈ పార్ట్ ప్రిపేర్ చేస్తాం. ఇదొక ఎక్స్ట్రూడ్, ఇదొక స్మాల్ ఎక్స్ట్రూడ్, ఇదొక స్మాల్ ఎక్స్ట్రూడ్. ఇదంతటిని ఇక్కడ మెయిన్ ప్యానల్తో రీప్లేస్ చేస్తాం. ఫ్యామిలీ క్రియేషన్లో మీరు ఇక్కడ మామూలుగా కర్టన్ వాళ్ళు ఇచ్చినప్పుడు గ్రిడ్ టు గ్రిడ్ ఎంత ఇస్తారు, అప్పుడు 10 feet అవ్వండి. ప్యానల్ సైజ్ అంతా 10 feet by 5 feet, 10 feet by 4 feet. మీరు కర్టన్ ప్యానల్ ఫ్యామిలీ క్రియేషన్లోకి వెళ్ళి 10 feet by 4 feetను ప్రాపర్గా డిజైన్ చేసి ఆ 10 feet ప్యానల్తో ఈ ప్యానల్ని రీప్లేస్ చేయాలి. ఇదంతా ఒక ఫ్యామిలీ. ఇదంతా స్మాల్ ప్యానల్, పెద్ద ప్యానల్, పైన లోవర్, కింద లోవర్, ఇదంతా ఒక ఫ్యామిలీ. కర్టన్ వరకు మాత్రం సైజ్ ఎంత ఉంది, ప్యానల్ సైజు 10 feet ఉంది. 10 feetలో కిందన ఇది స్ప్లెండర్ గ్లాస్, 2 క్లియర్ గ్లాసెస్ అనమాట. ఇది స్ప్లెండర్ గ్లాస్ అవ్వాలి. మీకు అల్యూమినియం వెనకాల మీకు 3 mm షీట్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది, ఆ సీలింగ్ స్లాబ్ కనబడకుండా. ఓకేనా. ఇది మనకి 8 feet ఉంటుంది, ఇది 6 feet, ఇది 2 feet సరిపోతుంది. ఇలా మీరు ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ప్యానల్స్ ఉన్నాయి.
సో ఇలా అక్కడక్కడ ప్యానెల్స్ని ఇదొక సెట్ ఇదొక సెట్ ఇదొక సెట్ ఇదొక సెట్ వాడు డైరెక్ట్గా ప్యానెల్ మొత్తాన్ని అసెంబ్లీ సైట్లో అసెంబ్లీ చేసి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తాడు ప్లాంట్లోనే అసెంబ్లీ చేసి. సో మీరు క్రియేట్ చేసినప్పుడు అలాగే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ మీకు కామన్గా ఉన్న సెట్ ఒక ఫ్యామిలీ టైప్ అనమాట. ఇదిరా ఒక సెట్, ఇదిరా ఒక సెట్, ఆ సెట్ని దాంతో రీప్లేస్ చేయడమే. సో మీరు ఫ్యామిలీ క్రియేషన్ ప్రాపర్గా ఒక ఫ్యామిలీ టైప్ని క్రియేట్ చేయడం మీకు వస్తే చాలు. మీకున్న ఫ్యామిలీ కట్టిన వాళ్ళ ప్యానల్ది ఆ ఫ్యామిలీతో కొన్ని యూనిక్గా ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. యూ కెన్ మేక్ లైక్ దట్. జస్ట్ స్టార్ట్ డూయింగ్ వర్క్, యూ విల్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ప్రాపర్ ఫ్యామిలీ టైప్స్. సో ఈ రికార్డ్ ప్రిపేర్ చేసి ఐ విల్ అప్లోడ్. ప్రాక్టీస్ చేయండి రోజు. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకేమైనా ఐడియా